అందరికీ అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ రోజు అంటే వ్యాలంటైన్స్ డే ఫ్రైడే వచ్చింది కదా! నెక్స్ట్ డే సాటర్డే రోజు బయటికెళ్ళామనమాట. చిన్న షాపింగ్ కోసం. అంటే బేసిక్‌గా ఇది ఓన్లీ పర్టిక్యులర్‌గా వ్యాలంటైన్స్ డే కోసం అనే కాదు. నేను ఎప్పటినుంచో ఈ షాపింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో, ఇంకా ఇప్పుడు కుదిరింది. అండ్ అది దానికి డేట్ వ్యాలంటైన్స్ డేకి తగ్గట్టుగా వచ్చిందనమాట. సో, మేము లండన్ వెళ్తున్నాము. లండన్ వెళ్ళడానికి కోసం రెడీ అవుతున్నామనమాట. మేము న్యూ క్యాజిల్ నుంచి లండన్ షిఫ్ట్ అయిన తర్వాత ఇది థర్డ్ టైం అనుకుంటా మేము లండన్ వెళ్ళటము. ఇంతకుముందు మేము ఇటు సైడ్ ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ ఆర్ ఫర్ ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారన్నా లండన్ వెళ్తూ ఉండేవాళ్ళము. బట్ ఈసారి కొంచెం వర్క్ షెడ్యూల్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఆల్సో వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ వస్తే కొంచెం రెస్ట్ తీసుకుందాము అనే మైండ్ సెట్ తోటి అసలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. సో, ఇంకా ఈ షాపింగ్ కోసమే వెళ్తున్నాము. ఫస్ట్ నేను హెయిర్ డ్రైయర్‌తో బ్లో డ్రై బ్రష్‌తో డ్రై చేసేసుకొని స్టైల్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం స్కిన్ కేర్ చేసుకొని లైట్‌గా మేకప్ వేసుకుంటున్నా. మరీ ఎక్కువ కాదు. లిటిల్ బిట్ ఆఫ్ కన్సీలర్ అండ్ నా దగ్గర ఒక హైలైటర్ మీద ఇంతకుముందు చూపించాను. ఎల్ఫ్ గ్లో హైలైటర్ ఉంది. అది అప్లై చేసుకొని ఒక గ్లో స్ప్రే చేసుకున్నా అంతే. చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ వచ్చి ఇది కోఆర్డ్ సెట్ అనమాట. నేను షీన్‌లో తీసుకున్నాను. ఇంతకుముందు లైక్ లాస్ట్ ఇయర్ నేను షీన్ హాల్ చేసినప్పుడు చూపించాను మీకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వేసుకోవటానికి కుదరలేదు. ఈరోజు వేసుకున్నాను. వీడియో స్టార్టింగ్‌లో చూస్తే నేను ఇది వేసుకొని శ్రీనాథ్‌కి చూపిస్తున్నా అనమాట. ఎలా ఉంది? నాకు సెట్ అయిందా? అది ఇది అని చెప్పి. శ్రీనాథ్ బాగుంది. వేసుకో ఏం కాదు అని చెప్పంటే ఇంకా ఓకే అనుకున్నాను. సో, అయిపోయింది. రెడీ అయిపోయాము. మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట దగ్గరలో. సో, ఆ రైల్వే స్టేషన్‌కి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. బస్‌లో కూడా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే వర్షం పడుతుంది. బస్ స్టేషన్‌కి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలి. తడిచిపోతాం ఎందుకులే అని చెప్పి క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. సో, స్టేషన్‌కి వెళ్ళి స్టేషన్ నుంచి బేసిక్‌గా 2-3 ట్రైన్స్ మారాలన్నమాట. లండన్‌కి మేమిప్పుడు వెళ్ళాల్సిన లొకేషన్‌కి. సో, ఫస్ట్ నేషనల్ రైల్‌కి వెళ్ళాము. అండ్ నేషనల్ రైల్ నుంచి ఇంకొక స్టేషన్ వెళ్ళాలి. అక్కడి నుంచి మేము అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రైన్స్‌కి వెళ్ళాము. సో, వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాదు అని అంటున్నారు. అండ్ ఆల్సో షాపింగ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇది ఎందుకు? ఇది ఇంపార్టెంటా? అని చెప్పి మీకు ఒక క్వెషన్ రావచ్చు. సో, బేసిక్‌గా నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిననమాట. ఏదైనా లగ్జరీ బ్రాండెడ్ బ్యాగ్స్ కానీ, వాటెవర్ బట్టలు కానీ ఏమన్నా తీసుకోవాలి అనంటే ముందు వెనక 1 నుంచి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాను. ఫస్ట్ నుంచి నేను యూకే వచ్చిన దగ్గర నుంచి ఐ వాజ్ నాట్ ఇంటూ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏ వాటికి నేను అంత పెద్ద అట్రాక్ట్ అవ్వలేదు. కొనాలి అని కూడా అనుకోలేదు. మరి ఇప్పుడెందుకు మీరు ఒక లగ్జరీ షాపింగ్ చేయాలి అని అనిపించింది అని మీకు ఒక క్వెషన్ రావచ్చు. సో, మారుతూ ఉన్న టైంలో మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే, మనంతట మన ఓన్‌గా ఇండిపెండెంట్‌గా జాబ్ చేస్తూ అండ్ ఆల్సో హస్బెండ్ సపోర్ట్ తోటి మనం కావాల్సింది కొనుక్కోగలము అనే స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఓకే. ఇప్పుడు కొనుక్కోగలము. పర్లేదు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నా కూడా మనకేం పెద్ద నష్టం లేదు అని ఆలోచించి ఇప్పటికైనా ఒక 10 సార్లు అప్పుడు మేము ఈ డెసిషన్ తీసుకున్నామనమాట. నేను నా అంతట నాకు ఏదైనా తీసుకోవడానికి ఆలోచిస్తాను తప్పితే, ఎవరికన్నా గిఫ్ట్ తీసుకోవాలి, ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలి అన్న దగ్గరైతే నేను అసలు ఎప్పుడు ఆలోచించను. సో, ఈసారి ఎప్పటినుంచో శ్రీనాథ్ అంటున్నాడు, అందరికీ తీసుకుందాము అది ఇది అని అంటావు కానీ, నీకు నువ్వు ఎప్పుడు ఏది షాపింగ్ చెయ్యవు. చేసినా కూడా స్కిన్ కేర్ ఇవే చేస్తావు కానీ, ఒక బ్యాగ్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకో అని చెప్పి అనంటే, ఐ వాజ్ థింకింగ్ అంటే ఇప్పుడు మనకి ఏది అవసరం ఉంటుంది ఏంటి అని చెప్పి. బ్యాగ్స్ అయితే ఎలాగో కొన్ని ఉన్నాయి కదా! ఎందుకు ఇప్పుడు మళ్ళీ అని చెప్పి కూడా కొంచెం ఆలోచించాను. ఈ షాపింగ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను కొంచెం లో ఫీల్ అవుతున్నాను. శ్రియ ఇక్కడ లేదు. అండ్ ఆల్సో నా హెల్త్ పరంగా కొన్ని విషయాల వల్ల కొంచెం లో ఉంటున్నాను. అండ్ బయటికెక్కడికి వెళ్ళట్లేదు. కొంచెం డల్‌గా ఉండేసరికి ఇంకా శ్రీనాథ్ మేబీ నన్ను చీర్ చేయడం కోసం వెళ్దామా షాపింగ్‌కి అది ఇది అనంటే, నేను జస్ట్ జోక్ చేస్తున్నాడేమో అని అనుకున్నాను.
లేదు సీరియస్గానే అంటున్నాను, పద రెడీ అవ్వు, బయటకు అలా వెళ్ళేసి వద్దాము, ఏదన్నా అట్లా వెళ్ళొస్తే నీకు కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని అంటే అప్పుడు లేచి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. అంటిల్ నేను షాపింగ్‌కి వెళ్ళే వరకు కూడా నేను ఒక బ్యాగ్ తీసుకుంటాను, ఒక ఇది తీసుకుంటాను అని నేనైతే ఏమి ఆలోచించలేదు. ఓకే. సరే బయటికి వెళ్తే మనకు కూడా ఒక చేంజ్ ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్ళిన తర్వాత సో, ఈ మాల్ వచ్చేసి షెపర్డ్ బుష్ అనమాట ఈ ఏరియా పేరు. ఇక్కడ వెస్ట్ ఫీల్డ్‌లో ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఇది. ఇందులో కొంచెం మనకి కావాల్సిన బ్రాండెడ్ కానీ లైక్ ఎలక్ట్రానిక్స్, నాట్ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అవి అన్ని కైండ్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో, మేము విలేజ్ సైడ్ వెళ్ళామన్నమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి లూయి విటన్ అండ్ బాస్, ప్రాడా, గూచి ఇలాంటి బిగ్గెస్ట్ బ్రాండ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి. సో, మేము లోపలికి వెళ్ళిన తర్వాత మైకెల్ కోర్స్ షాప్‌కి ఎప్పుడైతే వెళ్దాము అని అనుకున్నామో, అటు సైడ్ నుంచి నేను వీడియో షూట్ చేస్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ అతను ఆపి, సారీ, మిమ్మల్ని మీరు వీడియో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ షాపింగ్ మాల్ వైపు అయితే తీయకండి, బికాజ్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అని చెప్పి అన్నారు. సో, ఓకే అని చెప్పి ఇంకా మేము వీడియో ఆపేసామన్నమాట. కొంచెం వరకే తీసాను, లైక్ ఇంకా షాప్స్ లోపలికి అట్లా ఏం నేను వీడియో తీయలేదు. సో, నేను ఫస్ట్ మైకెల్ కోర్స్ స్టోర్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో కొన్ని డేస్ నుంచి చూస్తున్నాను, ఏమన్నా బ్యాగ్ తీసుకుందాము, ఇప్పుడు ఎందుకులే అను అటు ఇటుగా ఆలోచిస్తూ ఒక బ్యాగ్ చూసి అయితే పెట్టుకున్నా అనమాట. బట్ నాకు ఎందుకో కొంచెం అంటే ఆన్‌లైన్‌లో తీసుకున్న దానికంటే డైరెక్ట్‌గా వెళ్ళి చూసుకుంటే బెటర్ ఏమో అని కూడా అనిపించి ఇంకా ఆగిపోయాను అనమాట. అలా అది పోస్ట్‌పోన్ అవుతూ ఉండిపోయింది. సో, ఇంక ఈరోజు ముహూర్తం కుదిరి బయటికి వెళ్ళాము. అండ్ స్టోర్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని కలెక్షన్స్ అవన్నీ చూసిన తర్వాత అనిపించింది, దాన్ ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ షాపింగే బెటర్ అనిపించింది. బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలి అని అంటే సో, కంపల్సరీ డైరెక్ట్‌గా వెళ్ళి షాపింగ్ చేసి మనం ట్రై చేసి మనకు అది సూట్ అయితేనే బాగుంటుంది అని అనిపించింది నాకు. నేను టర్న్ తీసుకోగానే నాకు మైకెల్ కోర్స్ షాప్ కనిపించింది. ఆ ఎక్సైట్మెంట్‌లోనే ఉన్నాను. మీరు అక్కడ చూస్తే ఆ సెక్యూరిటీ అతను దొంగ చూపులు చూస్తున్నాడు నన్నే, లైక్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. యాక్చువల్‌గా అలా ఏమి ఉండదు, పర్మిషన్ ఉంటుంది వీడియో తీసుకోవటానికి. కాకపోతే ఐ డోంట్ నో అతను ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు. మేబీ ఆలోచించాను, ఒకవేళ ఇవి లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ ఆఫ్‌లైన్ షాపింగ్ వాళ్ళ కోసమే, ఇలా వీడియో ఏమన్నా పెడితే కొంచెం సర్ప్రైజ్ ఫీలింగ్ ఏమి ఉండదు అని అట్లా ఏమన్నా చెప్పారేమో అని అనుకొని ఇంకా నాకు నేనే అనుకున్నా అనమాట. సో, వెళ్ళాను, షాప్‌కి వెళ్ళాను. వెళ్ళంగానే జస్ట్ వితిన్ 10 మినిట్స్ నాకు నచ్చింది తీసేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి మేము ఒక బఫే రెస్టారెంట్ ఉందన్నమాట, విచ్ ఈస్ పాకిస్తానీ వాళ్ళది. చాలా ఫేమస్ లండన్‌లో. నాకు తెలిసి 2 ఆర్ 3 బ్రాంచెస్ ఉన్నాయి అవి. చాలా పెద్ద రెస్టారెంట్ ఇది. ఒక్కసారి ఆ రెస్టారెంట్‌కి వెళ్ళాము అని అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటాము. నేను ఈ రెస్టారెంట్‌కి వెళ్ళటం నాకు తెలిసి ఇది 4థ్ ఆర్ 5థ్ టైమ్ అనుకుంటా. ఫస్ట్ టైం జస్ట్ మేము ఒక యూట్యూబ్ వీడియో చూసాము. మాకు మేము వేరే బ్రాంచ్‌కి సంబంధించిన వీడియో చూసాము. మాకు దగ్గరలో ఏదన్నా ఉందేమో అని చూసుకుంటే పెరివేల్ ఒక ఏరియాలో ఉందన్నమాట ఈ రెస్టారెంట్. సో, ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ విత్ శ్రియా అనమాట. అప్పుడు 4th మంత్. ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు లైక్ ఈట్ ఫర్ 2 అని అంటారు కదా, అలానే తిన్నాను అప్పుడు. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ అని అంటారు కదా, అట్లా. అండ్ మళ్ళీ మళ్ళీ ఇంకా వెళ్తూనే ఉన్నాము. అండ్ ప్రైజింగ్ కూడా చాలా ఐ మీన్ అఫోర్డబులే అనిపించింది. సాటర్డే, సండే అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. వీక్ డేస్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ఎక్కడైనా అలానే ఉంటుంది. సో, ఫస్ట్ వెళ్ళంగానే నేను స్టార్టర్స్ తెచ్చి పెట్టేసుకొని స్టార్ట్ చేసేసాను. నేను వెజ్ ఎక్కువ ఇష్టపడతా అనమాట స్టార్టర్స్‌కి వస్తే. సో, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను షాప్‌లో ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. అది ఈ వీడియో తర్వాత నేను పోస్ట్ చేస్తాను. బికాజ్ నేను ఈ వీడియోతో పాటు లింక్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. మీ అందరికీ చూడటానికి కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది, ఇంత లాంగ్ వీడియో ఎలా చూడాలి అని చెప్పి. సో, ఓన్లీ అసలు ఏం తీసుకున్నాను, అది ఎంత అయింది, ఎలా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అది నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో, అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ అందరికీ. బాయ్.